హలో ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు స్పెషల్ మా ఇంట్లో వినాయక చవితి కాబట్టి బెల్లం తాలికలు అనేది చేస్తున్నాను. ఇది మా మమ్మీ స్టైల్లో, మా అమ్మ స్టైల్లో బెల్లం తాలికలు చాలా టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే మనకి విలేజ్లో డ్రై ఫ్రూట్స్ అవి ఇవి దొరికాయి కాబట్టి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఒక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్లో వాటర్ పోసేసుకొని వాటర్ అనేది మసలాలి. వాటర్ బాగా మసలినాక దాంట్లో పచ్చి కొబ్బరి అలాగే ఇలాచి దంచి వేసుకోవాలి. పచ్చి కొబ్బరి కూడా వేసుకొని ఇలాచి దంచి వేసుకుంటే టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది అన్నమాట. ఇంకా వేసేసుకుని కొద్దిసేపు అనేది కలుపుకోవాలి. ఫస్ట్ టైం అయితే నా వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఆ వాటర్ కూడా మసలినాక దీంట్లో మనము టేస్ట్ని బట్టి బెల్లం అనేది వేసుకోవాలి. మీరు బెల్లం ఎక్కువ తింటే ఎక్కువ బెల్లం వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి, మీడియం తింటే మీడియం వేసుకోండి. మీకు మీ టేస్ట్ని బట్టి బెల్లం ఎక్కువ వేసుకోండి. నేనైతే ఎక్కువనే వేసుకుంటున్నాను. ఎక్కువ వేసుకుంటే బెల్లం తాలికలు అనేది చాలా బాగుంటుంది. దీంట్లో చిటికెడు ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఉప్పు కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. ఇంకా నేను గోధుమ పిండితో వేస్తున్నాను. గోధుమ పిండితో చేసేసుకొని నేను కొద్దిసేపు అనేది ఎండకు లేదంటే ఫ్యాన్కి అనేది పెట్టేసుకోవాలి. నేను ఫ్యాన్కి అయితే పెట్టేసుకున్నాను. అంత మార్నింగ్ ఎండ అయితే రాలేదు కదా, ఇంకా ఫ్యాన్కి అనేది పెట్టేసుకొని ఇంకా దాంట్లో పొడిపిండి అంతా ఒక సైడ్కి తీసేసుకొని తాలికలు ఒక సైడ్కి అనేది తీసేసుకున్నాను. నేను దీంట్లో 3 టైప్స్ చేశాను అనమాట. రౌండ్వి చేసుకున్నాను, ఇంకా కొద్దిగా బిల్లల టైప్లో కూడా వేసేసుకున్నాను, పొడవుగా వేసుకున్నాను అనమాట. ఉండ్రాలు అలా ఉంటాయి కదా, అట్లా చేసుకున్నాను అనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా మసులుతున్న పానకంలో ఇంకా ఈ బెల్లం తాలికలు అనేది వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని మంట అనేది తగ్గించి వేసుకోవాలి. ఇంకా పిండి కాబట్టి 10 నుంచి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్ పెట్టేసి ఉడకనివ్వాలి. ఇలా బాగా మసలనివ్వాలి పిండి కాబట్టి. ఎందుకంటే రౌండ్వి చేశాను కదా, దానికి పిండి ఎక్కువ ఉంటుంది కాబట్టి రౌండ్గా చిన్న చిన్న బబుల్స్ వేస్తున్నా కదా, అది కొంచెం ముద్దలా ఉంటుంది. పిండి బాగా అనేది ఉడకగలి, ఇంకా బాగా అనేది ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు దీంట్లో మనము పొడి పిండి అనేది ఒక బౌల్లో వేసేసుకొని దాంట్లో వాటర్ వేసి కలిపేసి పోసేసుకోవాలి. పోసుకొని అది కూడా మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ అనేది ఉడకనివ్వాలి. అలా ఇలా అనేది కలిపేసుకోవాలి. అది కలిపేటప్పుడు కలిపేసి దాంట్లో పోస్తున్నప్పుడు కలుపుతూ పోసుకోవాలి. ఎందుకంటే గడ్డ గట్టిపోతుంది కాబట్టి అలా కలుపుతూ ఉంటే మనకు గడ్డ అనేది కట్టదన్నమాట. పిండి కూడా చూసి వేసుకోండి, ఎందుకంటే అది గట్టిగా అయిపోతుంది. పిండి అనేది ఎక్కువ వేసుకోవద్దు, మీ వాటర్ని బట్టి పిండి వేసేసుకోండి. ఇంకా నేనైతే చాలా అంటే చాలా ఏం చెయ్యను, కొద్దిగంతే వేసుకున్నాను. ఎందుకంటే ఫెస్టివల్ కాబట్టి చాలా ప్రసాదాలు ఉన్నాయి కాబట్టి పాయసం అనేది నేను కొంచెమే చేసుకున్నాను, ఆ పూటకు సరిపడేంత. ఏంటిదో కానీ నాకు అర్థం కాదు, అసలు ఫెస్టివల్లో చేసే పాయసం అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. మిగతా టైంలో వేస్తే అంత టేస్ట్ అనేది రాదు. మరి అదేంటిదో నాకైతే ఎప్పటికీ అర్థం కాదనమాట. మీకు కూడా నచ్చితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక బౌల్ అనేది సర్వ్ అనేది చేసుకుంటున్నాను. దేవునికి నైవేద్యం పెట్టాలి కదా. ప్లీజ్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్లనే నా వీడియో అనేది ముందుకు పోతుంది. మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇంకా నేనైతే ముందుకు అనేది వెళ్తూ ఉంటాను. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది చేస్తాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి.